నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గీత దాటుతున్నారు. సివిల్ వివాదాల్లో తలదూర్చి చితకబాది సెటిల్మెంట్స్ చేస్తున్నారు. ఇంత జరుగుతూ ఉన్న ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అయితే బాధితుల్లో కొందరు తమ గోడును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్ట మసకబారే పరిస్థితి దాపురించింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొందరు పోలీసుల తీరు డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు తెస్తోంది. సివిల్ వివాదాల్లో కల్పించుకుని అమాయకుల్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిషనరేట్ పరిధిలో గల 3 సబ్ డివిజన్లలో 12 పోలీస్ స్టేషన్లున్నాయి. వీటన్నింటిలో పోలీస్ అధికారులు అసలు విధుల కంటే కొసరు పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. శాంతి భద్రతల పరిరక్షణ కంటే సెటిల్మెంట్లపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అలాగే శాంతి భద్రతల విషయంలోనూ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళితే న్యాయం జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 12 మంది పోలీస్ అధికారులపై మల్టీజోన్ ఐజీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వాళ్లపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. తాజాగా భీమ్గల్ పోలీసుల తీరుపై ఒకే రోజు 2 ఆరోపణలు చేశారు. భీమ్గల్ సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని సత్యగంగయ్య ఆరోపించాడు. సీఐ ప్రోద్బలంతో 8 మంది తనపై హత్యాయత్నం చేశారని వాపోయాడు. అలాగే ఎస్ఐ మహేష్ వేధిస్తున్నాడంటూ చెంగల్కు చెందిన నిఖీష్ ఆరోపించాడు. సెల్ఫీ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో పోలీస్ కమిషనర్ సింధు శర్మ సీరియస్ అయ్యారు. సీఐ నవీన్ను హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. అలాగే ఎస్ఐ మహేష్ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. భీమ్గల్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి ప్రోద్బలంతో నా భార్య ద్వారా అదనపు వరకట్నం కేసు కింద తప్పుడు ఫిర్యాదు తీసుకున్న భీమ్గల్ ఎస్ఐ మహేష్ గారు బొదిరే స్వామి గారికి ఒక జీతగాడిలాగా పనిచేస్తూ ప్రతిరోజు నా ఇంటికి తన సిబ్బంది అయినటువంటి కానిస్టేబుళ్లను పంపిస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నా పరువు ప్రతిష్టను దిగజార్చి నన్ను గ్రామంలో నివసించలేకుండా తలెత్తుకోలేకుండా చేస్తూ ప్రతిరోజు పిఎస్కు రావాలని నన్ను వేధిస్తున్నారు. ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ ఇసుక దందాలు నడిపిస్తున్నాడంటూ ఐజీకి ఫిర్యాదు చేశారు లింగాపూర్ గ్రామస్తులు. ప్రతి కేసులో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. నల్లవెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సివిల్ కేసులో రక్తం కారేలా కొట్టారంటూ మీడియాకు ఫోటోలు రిలీజ్ చేశారు. డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ పోలీసులపైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. టకాటకు కొట్టాడు. గ్లాసులు పలిగిపోయినాయి. తలపైన మొత్తం ఎటువడుతాటు కుక్కను కొట్టినట్టు కొట్టాడు. మొత్తం ఎస్ఐ గారు దౌర్జన్యానికి దిగాడు. మొత్తంగా ఎటు చూడ ఒక గేదెని కొట్టినట్టు ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, ఈ చేతి మొత్తం ఈడ తలపైన కూడా కొట్టాడు. మొత్తం ఎటువడుతాటు మొత్తం ఇది చేసి కొట్టాడు. మా నడుపుకొడుకు వీడియో తీయగానే వీడియోలో మా ఫోన్లో గుంజుకొని నేను చంపి పాడేస్తా, మొత్తం ఇది చేస్తా, నేను ఇది చేస్తా, ఇది చేస్తా అని బెదిరింపులు చేశాడు. మొత్తం ఇందులో ఎస్ఐ మనోజ్ కుమార్. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్ట్ 3 నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో పోలీస్ స్టేషన్లపై పర్యవేక్షణ కొరవడింది. సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతల అంశాలను అటకెక్కించి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది.